కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది. రంగుల ప్రపంచం వెనుక మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇండస్ట్రీలో మహిళలను చిన్నచూపు చూస్తున్నారు. వారిపై వేధింపులు జరుగుతున్నాయని ఎన్నో రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అవి నిజమని నిరూపితమవుతున్నాయి. ఏకంగా సినీ ఇండస్ట్రీ పెద్దలే ఈ విషయాన్ని అంగీకరించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన కమిటీ దీనిని మరోసారి నిర్ధారించింది. తాజాగా కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ లైంగిక వేధింపులు కేసు టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లైంగిక వేధింపులపై ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్యులర్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గైడ్ లైన్స్ ప్రకారం కమిటీ విచారణ చేస్తుందని టాలీవుడ్ నటి ఝాన్సీ తెలిపింది. Child at the time that she was a minor, అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోర్స్ ఇస్ అ పీరియడ్ బిట్వీన్ 16 to 21 జరిగినటువంటి హారాస్మెంట్. అది సిస్టమిక్గా జరిగింది. హౌ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ ఎండెడ్ మధ్యలో చాలా స్టోరీ ఉంది. ఇది కేవలం సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అండర్ వన్ పవర్లో ఉన్నటువంటిది మాత్రమే కాదు, దీనిలో అదర్ లీగల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఉంది. సో ద కమిటీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే యూ హ్యావ్ టు సీక్ అ లీగల్ రెస్పైట్. ఒకవేళ అమ్మాయి దగ్గర కనుక లీగల్ హెల్ప్ తీసుకోవడానికి, మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి, పోలీస్ హెల్ప్ తీసుకోవడానికి తగినంత బలం లేకపోతే ఈ కమిటీ తన ఎంప్లాయర్, చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అంటుంది, కానీ ఇక్కడ ఒక ఎంప్లాయర్ని మనం చూపించలేం కాబట్టి ఆ కమిటీ ఆ అమ్మాయికి హెల్ప్ చేయగలగాలి. అమ్మాయి కేసులో రకరకాల హెల్ప్ ప్రొవైడ్ చేయగలగాలి. ఆ బార్గెన్లోనే మనం తనని ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఫర్ దిస్ అదర్ కేస్ అండ్ దేర్ బై భూమిక హెల్ప్ లైన్ అనే ఎన్జిఓ అమ్మాయికి సపోర్ట్గా నిల్చుంది. సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ 2 weeks నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తోంది. ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ అపియర్డ్, సర్ఫేస్డ్ వాజ్ విత్ ద మీడియా. ఏమేం చేస్తున్నామో మేము చెప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అంటే ఏంటండి? దర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్, రైట్? So that's the reason why we are here. The inquiry is in process. As we've already said, ఈ ఎంక్వైరీలో 2 statements పూర్తయిపోయాయి. We are in the verge, మాకు ఇంకొక according to the guidelines we have 90 days to finish off and give a report. కానీ 90 days లోపలే అయిపోతుంది మా కేసు 100% because we are on the fast track. Last 2 weeks నుంచి we've done a lot of work on it. We are finding a lot of evidence. We are having a lot of structural proof. So this is not an individual's case where we are not supporting one individual. Idi ma prayatnam, collective effort of the industry entante, this is sexual harassment at the workplace and we want to make our industry to be a safe place for the women to work. Other industries lo unnatuvanti issues, other industry lo unnatuvanti sexual harassment ikkada kuda jarugutundi. Let's agree to that. కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకానిజమ్స్ టు అడ్రస్ రెడ్రెసల్ మెకానిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని, తగినన్ని, ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్, సరిపోయినన్ని, తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి, ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్ లైన్స్ లేవు. గుడ్ దట్ సినీ ఇండస్ట్రీ హెస్ రెస్పాండెడ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఒప్పుకున్నారు ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. ఇండస్ట్రీలో ఆడపిల్లలను ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలకు ధైర్యం అన్నారు ఆయన. వేధింపులు, లైంగిక దాడులు ఘటనలు జరిగినప్పుడు వారికి న్యాయం చేస్తామని ధైర్యం ఇవ్వలేకపోతున్నామని అన్నారు. చాలా కేసులు బయటికి రావడం లేదని చెప్పారు. తమ వద్దకు వచ్చిన కేసులను పరిష్కరించుతున్నామని, తమపై కూడా తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయని తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పారు. మాట్లాడటం జరిగింది. మాట్లాడినాక మనం సాల్వ్ చేయాల్సింది కాదు, ఇది మొత్తం ఇండస్ట్రీగా చేయాలంటే రెడ్రెసల్ ప్యానెల్కి రావాలి. ఇది వచ్చింది ప్రాపర్గా ఇండస్ట్రీలో జరుగుతున్నది. అంటే మేము ఇంతకుముందు ఆసరాన్ని పెట్టాం, 2013లో పెట్టాం. అప్పుడు చేసాం, కొన్ని కేసులు చేసాం. అప్పటి నుంచి ఏదో ట్రై చేస్తున్నాం. మళ్ళీ మొన్న 2018లో ఇది వచ్చినప్పుడు ఈ ప్యానెల్ వచ్చింది. ఎప్పటికప్పుడు చేస్తున్నాం, కానీ ఉమెన్కి, ఇందులో పనిచేస్తున్న ఉమెన్కి నిజంగా ఒక ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇది చేస్తాము, ఇది అవుతుంది, మీకు ఇక్కడికి వస్తే నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నామని నా పర్సనల్ ఫీలింగ్ ఇది.
అందుకే చాలా కేసులు రావట్లేదు, చాలా జరగట్లేదు అని చెప్పడం లేదు, జరిగినా కానీ కొన్ని రావట్లేదు ఇక్కడికి. కొన్ని వచ్చినాయేమో సాల్వ్ చేస్తున్నారు, వచ్చిన వరకు మాత్రం సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎందుకు ఈ కేసు ఇండివిజువల్గా తీసుకోని ఉండకూడదు, మా దగ్గరికి వచ్చిన ఇంతకుముందు ఎప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టలేదు, ఇంతకుముందు చాలా కేసులు చేశారు ఈ ప్యానెల్. బట్ ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ముందు మీడియాకు వచ్చేసింది కేసు, పోలీస్ కేసు పెట్టినాక. రెండోది ఏంటంటే జనానికి తెలియాలి, వాళ్ళ ప్రతి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి నాకేమన్నా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తానికి ఇండస్ట్రీ ఉంది అనే పరిస్థితి రావాలి. ఆ ధైర్యం రాకపోతే ఈ ఆడపిల్లల్ని విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం జరగకుండా ఉండాలంటే దానికి ఒక ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి, దానికి ఉండే వాళ్ళు సరిగ్గా చేయాలి, ఉన్న కేసును సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి. సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో దీనికి 90 రోజులు టైం ఉంది, ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం. ఈ లోపల పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ఒక రకంగా ఏంటంటే పోలీస్ ఉండటం వల్ల మనకి సపోర్ట్, పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు. ఇది ఉండటం వల్ల పోలీస్ మీద కూడా వేరే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం హోల్ దగ్గర పెట్టుకుని పనిచేస్తానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అయ్యాము, నేను ఫీల్ అవుతున్నాను, మేమంతం కాదు కానీ. సో ఇది ఒకళ్ళకొకళ్ళు చెకింగ్ పాయింట్ లాగా ఉంటారు అనేది నా ఫీలింగ్. కాగా తనను జానీ లైంగికంగా వేధిస్తున్నట్లు కొరియోగ్రాఫర్గా చేస్తున్న యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జానీ మాస్టర్ తనను ఏ రేంజ్లో అంటే ఆ యువతిని వేధించాడో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీలో స్పష్టమవుతోంది. 2017లో డి షోలో జానీ మాస్టర్కు యువతి పరిచయమైంది. ఆ సమయంలో జానీ మాస్టర్ టీం నుంచి కొరియోగ్రాఫర్గా ఉండాలని యువతికి ఫోన్ చేయగా 2019లో జానీ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది.